అంటే వేటి మీద మనం ఫోకస్ పెడుతున్నాం ఇంతకీ? ఈ భూ సంబంధమైన వాటి మీద మనం ఫోకస్ పెట్టి, ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పాలంటే, నీ మనస్సుకు నచ్చిన వాటి మీద నువ్వు ఫోకస్ పెట్టి, పేరుకి దేవుణ్ణి వాడుకుంటున్నారు. అందుకే మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయండి. మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. ఎలాగైనా గాని జరిగిపోవాలండి. అంతా నీ చిత్తమే ప్రభువా అంటాం చివరిలో ఒక మాట. చివరిలో ఒక మాట అంతా దేవుని చిత్తమే ప్రభువా అంటూ ఉంటాం అంతే. ఏ వచనాలైతే నీకు అనుకూలంగా ఉన్నాయో, నువ్వు ఆ వర్క్ చేయడానికి, నువ్వు ఆ పనిలో ముందుకు సాగడానికి ఏ వచనాలైతే నీకు అనుకూలంగా ఉన్నాయో, ఆ వచనాలన్నీ పట్టుకునేది. ఏ వచనాలైతే నిన్ను గద్దిస్తున్నాయో, ఖండిస్తున్నాయో, హెచ్చరిస్తున్నాయో, నీకు బోధ చేస్తున్నాయో, నిన్ను భయపెడుతున్నాయో, నీకు భయాన్ని నేర్పిస్తున్నాయో, భక్తిని నేర్పిస్తున్నాయో, ఆ వచనాలు మాత్రం నీ కంటికి అస్సలు కనిపించవు. అందుకనేమో బహుశా స్కెచ్ పెన్స్ తీసుకొని మీకు బాగా నచ్చిన వచనాలు మాత్రం హైలైట్ చేస్తారు. ఆ హైలైటెడ్ వర్సెస్‌లో మిగిలిన వర్సెస్ కనిపించకుండా ఆగిపోవాలనా? అంటే నువ్వు హైలైట్ చేసిన వర్సెసే నీకు కావాలనుకుంటే, మరి మిగిలిన వచనాలు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎందుకు రాయించారో? ఆ ప్రశ్న ఎప్పుడు రాలేదా మీకు? ఏవండీ? కొన్ని వచనాలు మాత్రమే హైలైట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం కదండీ. అంటే మిగిలిన వచనాలు నీకు పనికి రావానా? ఇంకెవరికి పనికి రావానా? లేదంటే దేవుడికి ఇవ్వటం రాదనా? ఏది తీసుకోవాలి? ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులుగా మనం మారిపోతున్నామండి. అందుకే వేటి మీద దృష్టి పెట్టాలి మనం ఇంతకీ? అది మనకు తెలియాలి. అసలు మనకేం కావాలి? మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాము? మనం వేటి మీద శ్రద్ధ పెట్టాలి? అసలు ఆలోచించండి. అది దేవుడు చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా మనం ఆలోచించొచ్చు. అందుకే బైబిల్‌లో ఒక మాట మనకి బాగా కనబడతదండి. మీరు చూడగలిగినట్లయితే గనక అన్నీ అండర్‌లైన్ చేసుకున్నావు గదా! ఒకసారి ఇది కూడా చేసుకొని చూడు ఎలా ఉంటదో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 15th చాప్టర్ 19th వర్స్ ఒకసారి మనం చూస్తే, ఈ జీవిత కాలము మట్టుకే చూసారా? ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలము మట్టుకే కనుక ఒకవేళ మనం యేసు ప్రభువుని నిరీక్షణ ఉంచగలిగినట్లయితే కనుక మిగిలిన వాళ్ళకంటే దౌర్భాగ్యులమైపోతాము. కనుక వేటి మీద దృష్టి పెట్టాలంటే, ఈ జీవిత కాలము మట్టుకే కాదు, ఈ జీవితంలో నీకు ఎన్ని రోగాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఆస్తులు లేకపోయినా, పేదవాడివైనా, ధనవంతుడివైనా, లేదంటే పాలరాతి మీద నడిచినా, కట్టిక నేల మీద నడిచినా, మెత్తటి పరుపు మీద పడుకున్నా, గట్టిగా ఉన్నటువంటి నేల మీద పడుకున్నా, బురదలో పడుకున్నా, నువ్వు ఎలాగైనా ఉండు. నీ ఆత్మ గనక పరిశుద్ధంగా లేకపోతే నువ్వు వెళ్ళేది నరకమే. నీ ఆత్మ గనక పరిశుద్ధంగా ఉంటే వెళ్ళేది పరలోకమే. నిత్య జీవంలోకి వెళ్ళాలా, నిత్య శిక్షలోకి వెళ్ళాలా అనేది నువ్వు వేసుకున్న బట్టల మీద డిపెండ్ అయి ఉండదు, నువ్వు వాడుకునే వస్తువుల మీద డిపెండ్ అయి ఉండదు, నువ్వు సంపాదించుకున్న ఆస్తి మీద డిపెండ్ అయి ఉండదు. నీ వ్యక్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ యువర్ డెస్టినేషన్. నీ క్యారెక్టర్ ఏంటి అనేది నీ డెస్టినేషన్ డిసైడ్ చేసేస్తుంది. నిత్య శిక్షలోకి వెళ్ళాలా, నిత్య జీవంలోకి వెళ్ళాలా? ఆలోచించండి ప్రియులారా. అందుకే మనం మన ప్రార్థనలో మాత్రమే కాకుండా, మనకిష్టం వచ్చిన ప్రార్థనలో మాత్రమే కాకుండా, బైబిల్లో దేవుడు మెచ్చుకున్నటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారండి. దేవుడికి నచ్చినటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారండి. వాళ్ళు చేసిన ప్రార్థనలో కూడా మనం ఒకసారి చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయండి. ఏ రోజు కూడా మనం అలా చేసి ఉండవండి ప్రార్థన. నాకు తెలిసి అలా చేసి ఉన్నాం. చూద్దాం ఒకసారి. నిజంగా మీరు అలా చేసి ఉంటే కనుక, ఏమంటే మీ అంత ధన్యులు ఇంకెవరు లేరండి భూమి మీద. ఇప్పుడు నేను చూపించబోయే ప్రేయర్ కనుక మీరు కనుక మీ జీవితంలో చేసి ఉంటే నిజంగా మీ అంత ధన్యులు ఇంకెవరు లేరండి. మీ అంత గొప్ప వాళ్ళు ఇంకెవరు ఉండరండి నిజంగా. ఎస్, ఐ ట్రూలీ టెల్. మీరు నిజంగా చెప్తున్నాను. మీరు కనుక ఇప్పుడు నేను చూపించబోయే కొన్ని వచనాల్లో ప్రార్థన మీకు చూపిస్తాను. అలాంటి ప్రార్థన కనుక మీరు చేస్తుంటే ఒకప్పుడు ధన్యులు, చేస్తున్నట్లయితే ఇప్పటికీ ధన్యులే, అలాగే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో కూడా ధన్యులే. అసలు చేయకపోతే మనం చాలా కోల్పోయామండి. ప్రార్థనలో మనం చాలా కోల్పోయాం. ప్రార్థన చేసే విషయంలో మనం చాలా కోల్పోయాం. మన భక్తి ప్రార్థన నాకు నేర్పయ్యా అన్న దగ్గర ఆగిపోయింది.
ప్రభువులోకి వచ్చిన కొత్తలో ఆ పాటలు పాడొచ్చు, ఎందుకంటే ప్రభు గురించి అవగాహన లేదు కనుక. ప్రభువులోకి వచ్చిన తర్వాత మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు యు మస్ట్ రీడ్ ద బైబుల్, యు మస్ట్ స్టడీ ద బైబుల్, యు మస్ట్ మెడిటేట్ ద బైబుల్, యు మస్ట్ అండర్స్టాండ్ ద థింగ్స్, హౌ టు ప్రే. ఎలా చేయాలో మనకు తెలియాలి. ఒకసారి మనం వాళ్ళు చేసినటువంటి ప్రార్థన కీర్తన గ్రంథంలో మోషే గారి ప్రార్థన మనం చూద్దామండి. 90వ అధ్యాయం మనం చూస్తే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయంలో ఒక ప్రార్థన మనకి కనబడుతుంది. చూద్దాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం మనం చూస్తేనండి 10వ వచనం మనం చూద్దాం. 10వ వచనం మనం చూస్తే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. కంటిన్యూషన్ మనం చూస్తానండి. 12వ వచనం మనం చూద్దాం. 12వ వచనం మనం చూస్తే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఏమండి, ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసాము? అసలు ఆలోచించండి. అయ్యా తండ్రి ఇదిగో మాకు జ్ఞాన హృదయం కలుగు చేయ్యా. అయ్యా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎవరైనా కానీ ఈ రెఫరెన్స్ ప్రకారంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా చెప్పండి? చేశామండి? కూతురో కుమారుడో ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్స్ నిమిత్తం ఉపవాసం ఉన్నాం, కానీ పరలోకమందున్న మా తండ్రి అయ్యా ఇగో మాకు జ్ఞాన హృదయం కలుగు చేయి ప్రభువా, ఎందుకంటే మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. ప్రతి బర్త్డే రోజున ప్రోగ్రామ్ చేసుకుంటారండి. ఎవ్రీ బర్త్డే ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఏమని చేసుకుంటాం? ఎందుకే? పరలోకమందున్న మా తండ్రి ఇదిగో అయ్యా మాకు మరొక దయాకీరటని దయచేసావయ్యా అని మనం చేసుకుంటున్నాం. కానీ దేవా మా జీవితంలో తండ్రి మీరు మాకు అందించినటువంటి దినాలు ఎన్నయ్యాయి, ఇంక ఎన్ని ఉన్నాయి, ఇంక మేము ఏం చెయ్యాలి? అసలు ఆ డేస్ మీరు మాకు ఎందుకు ఇచ్చారు? అన్ని రోజులు మా జీవితంలో ఎందుకు దయచేశారు? మరొక దయాకీరటని ఎందుకు ఇచ్చారంటే కేక్ కోసుకొని మొహానికి పూసుకోవడం కోసం కాదు. ఏమండి, పాస్టర్ గారు ఉన్నంతసేపు అణుచుకుంటారండి. ఆగి 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 ఆయన ఎప్పుడైతే అడుగు బయట పెట్టి వెళ్ళిపోతారో డీజే పాటలు పెట్టుకొని ఆ కేకు తెచ్చి మొహానికి పూసుకొని మూతికి పూసుకొని ఆ వాట్సాప్ స్టేటస్లు కానీ, ఫేస్బుక్లో రీల్స్ కానీ, ఇన్స్టాలో రీల్స్ కానీ, అసలు నువ్వు క్రిస్టియనేనా? ఆర్ యు ఏ క్రిస్టియన్? నిజంగా నువ్వు క్రైస్తవునివేనా? నీకంటే లోకమే బెటర్ కదా. అప్పుడప్పుడు ఫుడ్ డొనేషన్స్ చేస్తున్నారు. ఆ అమౌంట్ తోటి, ఆ మనీ తోటి ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? ఆ కేకు నువ్వు తినలేదు, వేరే వాడికి పెట్టలేదు, ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టలేదు. మొహానికి రాసుకొని, జుట్టుకు రాసుకొని, విచిత్రమైనటువంటి ఆలోచనలతోటి విచిత్రమైనటువంటి ఫొటోస్ దిగి ఫస్ట్ స్టేటస్ వస్తేనేమో గాడ్ బ్లెస్ అస్ అని ఉంటుంది. నెక్స్ట్ స్టేటస్ వస్తేనేమో సాతానులో బహుబలంగా ఆశీర్వదించబడిన వ్యక్తిలా ఉంటావు. ఏంటి? ఒకసారి మీ ప్రేయర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రేయర్ ఉందా? ఒకసారి ఆలోచించండి. మోజెస్ చూడండి, మోషే గారు ప్రార్థన దేవునికి ఎంత నచ్చిందంటే, ఎప్పటి మనిషి అండి మోషే గారు, ఎప్పటి కాలం మనిషి అండి మోషే గారు. ఎప్పుడో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత యోసేపు వచ్చాడు. యోసేపు వచ్చిన తర్వాత చెరలోకి వెళ్ళాక బాబోయ్ ఎప్పుడో కాలం అండి మోషే గారు. ఆయన మరణించి ఎన్ని వేల సంవత్సరాలు అయిపోతుంది? సుమారుగా ఒక 3500 సంవత్సరాల పైనే, లేదా 3000 సంవత్సరాల పైనే.